దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యము సామెతలు 10వ అధ్యాయము 22వ వచనంను మనం చూసినట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడి ఉంది. అంటే మంచి వాక్యం అండి ఇది. అంటే ఐశ్వర్యం గురించి చాలా మెసేజెస్ మాట్లాడవచ్చు, కానీ ఈ వాక్యమును మనం చూసినట్లయితే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అంటే ఈ రోజుల్లో ఒకవేళ మనం చూసినట్లయితే మీరు చూడొచ్చు, చాలామంది ఉన్నారు, అన్యులు ఉన్నారు, దేవుణ్ణి వెతకని వారు ఉన్నారు, వారికి కూడా చాలా ఐశ్వర్యం ఉంది. అంటే ఐశ్వర్యం అనేది కొందరికి మాత్రమే సొంతం అని మనం చెప్పలేం. కానీ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అని రాయబడి ఉంది. అంటే యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంట? మనకు ఐశ్వర్యంను ఇస్తుందంట. మనం దేవుడిచ్చే ఆశీర్వాదము అంటే ఎలా చెప్పొచ్చు అంటే, నా అనుభవంలో నేను చెప్తున్నాను, కొద్దిగా ఆశీర్వదించినా కూడా దానిలో సంతోషపడేవారు ఉన్నారు. యెహోవా ఆశీర్వాదం అందుకే ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని రాయబడి ఉంది. అంటే నరుల కష్టము చేత అని చెప్తే, ఇప్పుడు ఈరోజు చాలామంది మనుషులు కష్టపడుతున్నారండి. చాలా రకంగా కష్టపడతారు, రాత్రి పగలు కష్టపడతారు, కొందరు విదేశానికి వెళ్ళి కష్టపడతారు, కొందరు నైట్ డ్యూటీస్ చేసి కష్టపడతారు, చాలా రకంగా కష్టపడతారు. ఇక్కడ రాయబడి ఉంది, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని. కానీ ఇది ఎలా నేను జస్టిఫై అంటే ఇది కరెక్ట్ అని నేను చెప్పగలను నాకు తెలియదు. కానీ చాలామంది చాలా రకంగా సంపాదిస్తున్న వారు ఉన్నారు, చేస్తున్నవారు. కొందరు బాగా సంపాదిస్తారు, ఏం మిగలదు. కొందరు కొద్దిగా ప్లాన్ చేసి సంపాదిస్తారు, వారి చేతిలో మిగులుతుంది. అంటే ఎవరి చేతిలో ఎలా మిగులుతుందో, ఎలా సంపాదిస్తారో అనేది వారి చేతిలో ఉంది. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము, ఇది ముఖ్యం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యంను ఇచ్చును. మన జీవితంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యంను ఇచ్చును అని చెప్పి మనం నమ్ముదాం. ఐశ్వర్యం అంటే అది కొద్ది కావచ్చు, ఎక్కువ కావచ్చు. కొందరికి వేళ్ళలో ఉండవచ్చు, కొందరికి లక్షలో ఉండొచ్చు, కొందరికి కోట్లలో ఉండొచ్చు, కొందరికి ఇంకా ఎక్కువలో ఉండవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఎలా ఉన్నా కూడా అది దేవుడిచ్చిన ఆశీర్వాదంగా ఉంటే అది మన చేతిలో స్థిరంగా ఉంటుందండి. అది మనకు ఆశీర్వాదంగా ఉంటుంది, అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, అది మన కుటుంబానికి అవసరం కోసం అది ఉంటుంది. ఆ రీతిగా ఇట్ విల్ బీ ఏ బ్లెస్సింగ్, అది ఒక బ్లెస్సింగ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆ రీతిగా కొద్దిగా సంపాదించినా, మేము కొద్దిగానో సంపాదించినాం, ఎక్కువనో సంపాదించినాం, తక్కువనో. ఇప్పుడు చెప్పాలంటే ఈ 2 monthsలో మాకు బిజినెస్సే ఉండదు, అయినా కూడా మేము సంతోషంగా ఉన్నాం. అంటే మనకు ఉన్నది చాలు అని చెప్పి, మనకు ఆకలిగా అయితే మేము ఉండలేదు. ఈ దేవుడు ఎలాగో పోషిస్తాడు తప్పకుండా. కానీ నేనేమంటున్నానంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం, యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యంను ఇచ్చును అని నమ్ముదాం. దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా ముందు కూడా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని నమ్మండి. ప్రతిదినం నమ్మండి. ఆయన కొద్ది అయినా ఎక్కువ అయినా మీకు సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యంలో రాయబడిన రీతిగా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని ప్రభువా మీరు చెప్పారు. ఆ రీతిగానే ప్రభువా మీ ఆశీర్వాదము మీ బిడ్డల జీవితంలో ప్రభువా ఐశ్వర్యంనిచ్చేలాగా, ఆశీర్వాదంనిచ్చేలాగా, సమృద్ధినిచ్చేలాగా ప్రభువా మీరు కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరికి తండ్రి ఎక్కువ సంపాదించిన వారికి ప్రభువా అది తక్కువ కాకూడదు తండ్రి, తక్కువ సంపాదించిన వారికి కూడా అది తక్కువ కాకూడదు ప్రభువా. సమృద్ధిగా ప్రభువా వారు దీవించబడాలి తండ్రి. నీ బిడ్డలు ఆ రీతిగా ఆశీర్వాదముతో ఉండడానికి ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చేతికి నీ బిడ్డలను ప్రభువా అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే తోడుండి దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి.
ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.